2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీదే హవా. జిల్లాలో ఉన్న మొత్తం 15 స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఈ 5 ఏళ్లలో రాజకీయాలు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి తలకిందులైంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అవినీతి అక్రమాలతో ప్రజలు విసిగిపోయారు. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఏ నియోజకవర్గంలోనూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. దీంతో జిల్లాలో తీవ్రమైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతికూల ఫలితాలే వస్తాయని టాక్ బలంగా వినిపిస్తుంది. ఈసారి టీడీపీకి ఓటు వేసేది లేదని అన్ని వర్గాల ప్రజలు తెగేసి చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో జిల్లాలో ఆ పార్టీ మరింత బలోపేతమైంది. జిల్లాలో యాత్ర సాగిన సమయంలో జిల్లాలో ప్రజలు కష్టాలు జగన్ దగ్గర నుంచి చూశారు. ప్రజలు అవసరాలను గుర్తించారు. తాను అధికారంలోకి రాగానే జిల్లా ప్రజల కష్టాలు తీరుస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు ఏపీ మొత్తం వైసీపీ గాలి బలంగా వీస్తుండటంతో అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆలోచన మొదలైంది. ఈసారి జగనే సీఎంను చేయాలనే నిర్ణయానికి వచ్చారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ విజయడంకా మోగించడం ఖాయమని ప్రజలు అంటున్నారు. ఈసారి తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, నరసాపురం, కొవ్వూరు, పాలకొల్లు, పోలవరం, చింతలపూడి ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపు 10 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని ఇక్కడ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. చూడాలి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ఎన్ని సీట్లు సాధిస్తుందో. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.